ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ ప్రాంతమైనా ముందుగా అభివృద్ధి చెందాలంటే అక్కడ ఎటువంటి డ్రగ్స్, మాఫియా ఉండకూడదు. ఇప్పుడు హైదరాబాద్‌లో విచ్చలవిడిగా పెరిగిపోతున్నది డ్రగ్స్. ఈ డ్రగ్ మాఫియాని అరికట్టడానికి ఎవరి తరం కూడా కావడం లేదు. ఏదో ఒక రూపంలో, ఏదో ఒక మూల నుంచి వస్తూనే ఉంది. ఎందుకంటే దానికి అన్ని విధాలుగా సహాయం చేస్తున్న వాళ్ళు పెద్దల నుంచే ఉన్నారు కాబట్టి. సరే, దీనికి ఒక మార్గాన్ని తీసుకొద్దాం. ఎలాగో మనం టికెట్లు పెంచడానికి అనుమతులు ఇస్తాం కాబట్టి, ఆ సమయంలో హీరోల చేత డ్రగ్‌ను వాడకండి అంటూ వాళ్ళ అభిమానులకు ఒక పిలుపునిస్తూ ఒక వీడియో చేయమని ప్రతి హీరోని కూడా కోరారు రేవంత్ రెడ్డి గారు. సరే, ఆయన ప్రయత్నం బావుంది. అయితే ఇక్కడ హీరోలు ఎందుకు చేస్తున్నారు అంటే, వాళ్ళ సినిమా టికెట్లు పెంచుకోవడానికి మొక్కుబడిగా ఒక వీడియో అయితే చేస్తున్నారు. డ్రగ్స్‌ని వాడొద్దు అంటూ. మొక్కుబడిగానే. కేవలం వాళ్ళ సినిమాలకి అభిమానాన్ని అడ్డుపెట్టుకొని విచ్చలవిడిగా డబ్బులు సంపాదిస్తూ టికెట్ రేట్లు పెంచుకుంటూ. బెనిఫిట్ షోలకి ఈరోజు రూ. 200 టికెట్ ఉన్నటువంటి ధర రూ. 800 అదనంగా, అంటే రూ. 1000 పెట్టి బెనిఫిట్ షో కొనుక్కోవాలి. సరే, అభిమానం ఉంది కాబట్టి వాళ్ళ ఇష్టం అది. దాన్నే వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. కోట్ల కొలది బడ్జెట్ పెట్టాము. 300, 400 కోట్లు పెడితే మాకు రావాలి కాబట్టి ఖచ్చితంగా టికెట్ ధరలు అయితే పెరగాలనేది నిర్మాతల కూడా వాదన. కానీ నిజానికి హీరో రెమ్యునరేషన్‌లోనే పెడుతున్నటువంటి బడ్జెట్, హీరో రెమ్యునరేషనే సగం ఉంది. 400 కోట్లు పెడితే 200 కోట్లు హీరో రెమ్యునరేషనే ఉంది. ఇప్పుడు అభిమానుల కోసం ఈయనైతే ఒక 100 కోట్లు తగ్గించుకోడు. టికెట్ ధరలు అయితే తగ్గవు. అభిమానులు కూడా ఎలా ఉన్నారంటే, మా హీరో 200 కోట్లు తీసుకుంటే చెప్పుకోవడానికి గర్వంగా ఉంటుంది కానీ 100 కోట్లు తీసుకుంటే ఏం బాగుంటుంది? అయితే మా సినిమాకి ఎంత పోద్ది? ఒకసారి టికెట్ దిగితే మా 800, రూ. 1000 పెరిగిపోతాయి. అయితే ఒక 800, రూ. 1000 పోతాయి. అదే కుటుంబానికి పెట్టాలంటే మనకి చెయ్యి రాదు. ఎప్పుడు మనం కుటుంబానికి పెడతాం కదా! రోజు మనం కుటుంబానికి పెట్టకుండా గడవట్లేదు కదా! ఏదో ఒకరోజు మా అభిమాని హీరో టికెట్ పెడితే ఏంటి నష్టం అనేది వీళ్ళ వాదన. ఇంకా ఇక్కడ దరిద్రం, దౌర్భాగ్యం ఏంటంటే బ్లాక్‌లో 4000, రూ. 5000 పెట్టి కూడా కొంటారు బెనిఫిట్ షోకి. ఎందుకంటే అక్కడ టికెట్లు అన్నీ ఇవ్వరు. కొన్ని టికెట్లు ఈ బ్లాక్‌లో అమ్మిన వాళ్ళకి ఇస్తారు. ఎందుకంటే క్యాష్ చేసుకోవాలి. మామూలుగా రూ. 1000 పెట్టి కొనడానికి వెళ్తున్నటువంటి సాధారణ అభిమానులు ఉన్నప్పుడు 5000, 6000, 10,000, 15,000 పెట్టిన అభిమానులు కూడా ఉంటారు. ఎలాగైనా ఫస్ట్ సినిమా చూసియాలి. కాబట్టి ఇప్పుడు వీళ్ళు కోట్లలో డబ్బులు సంపాదిస్తారు. మొన్న 'దేవరా' వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా మొక్కుబడిగా ఒక వీడియో తీశాడు. ఇప్పుడు 'పుష్ప' ఇప్పటి వరకు అల్లు అర్జున్ అయితే ఒక వీడియో తీయలేదు. విహారయాత్రల నుండి వచ్చి మొక్కుబడిగా ఒక వీడియో అయితే చేసి పెట్టేశాడు. దానికి ప్రణాళిక రచిస్తారు నిర్మాతలు. బాబు పలానా రోజు డేట్ ఉంటుంది. ఆ రోజు కొంచెం మీరు ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు వచ్చి రేవంత్ రెడ్డి గారి విజ్ఞప్తి మేరకు మనం ఒక వీడియో తీసేస్తే మనకి హ్యాపీగా అన్నీ సక్రమంగా జరిగిపోతాయి అని. సరేలే అని ఇష్టం లేకపోయినా వస్తారు, ఏదో ఆ స్క్రిప్ట్ చదువుతారు, చెప్పేస్తారు, వెళ్ళిపోతారు. ఇది జరుగుతున్నటువంటి వాస్తవం అంతే. కానీ నిజంగా డ్రగ్ మానేయాలి, డ్రగ్ చేయకండి అని మాత్రం ఏ హీరోకి, ఏ సామాజిక కార్యకర్తలకి ఇటువంటి, అంటే ఈ పబ్లిక్ మీద ఉన్నటువంటి ఇటువంటి హీరోలందరికీ కూడా ఒక బాధ్యత అయితే లేదు. ఇది వాస్తవం.